తనెక్కడుంది? తనైతే చచ్చిపోయింది. చనిపోయిందంటే అర్థం? చనిపోయిందంటే చనిపోయిందని అర్థం. నేను నా చేతులతో దాని గొంతు పిసికి చంపేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రియల్ స్టోరీ అయిన సెక్టార్ 36 అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా దారుణంగా ఉంటుంది, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఆ కిల్లర్ చెప్పే సమాధానాలు వింటేనే మన నరాలు కట్ అయిపోతాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. మరి పాయింట్కి వచ్చేస్తే, ప్రేమ అనే వ్యక్తి ఆడమగానే తేడా లేకుండా చిన్న పిల్లల్ని మాత్రమే కిడ్నాప్ చేసి వాళ్ళని రేప్ చేసి చంపేస్తూ వాళ్ళ లివర్ని తింటూ ఉంటాడు. అసలు ప్రేమలో ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? ఇక స్టోరీ వినేద్దాం పదండి. ఈ మూవీ 2005 ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రేమ్ సింగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ప్రేమ్ కి మ్యారేజ్ అయిపోయి ఒక పాప కూడా ఉంటుంది. ప్రేమ్ తన ఫ్యామిలీని ఊర్లో ఉంచి వీడేమో హ్యాపీగా ఢిల్లీలో ఒక కోటీశ్వరుడి ఇంట్లో పనుడుగా జాబ్ చేస్తుంటాడు. ఒక రోజు ప్రేమ్ వాళ్ళ యజమాని ఇంట్లో లేకపోవడంతో వీడు రిచ్ మ్యాన్ లాగా రెడీ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా కరోడ్పతి, అదే మీలో ఎవరు కోటీశ్వరుడు షోని చూస్తూ ఉంటాడు. ఆ టీవీలో ఉన్న ప్లేయర్ రాంగ్ ఆన్సర్ చెప్పడంతో ప్రేమ్ కి చాలా కోపం వచ్చి, రే ఇదవా, అది తప్ప ఆన్సర్ రా, నాలాంటి వాళ్ళని తీసుకెళ్లరు, వీళ్ళని తీసుకెళ్తే ఆన్సర్ చెప్పరు, ఏంటో ఈ జనాలు అని ప్రేమ్ వాడికంటే ముందే ఆన్సర్ ఇస్తాడు. ఆ తర్వాత తను తిన్న బోన్స్ ని డస్ట్బిన్ లో పడేసి ప్లేట్ ని చాలా వాష్ చేస్తాడు. వాష్ చేశాక అక్కడ నుంచి వాడి రూమ్ కి వెళ్లి తన భార్యకి కాల్ చేసి, ఏమైంది బేబీ, మన పాపకి ఫీవర్ తగ్గిందా? సరే సరే, దాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు చాలా పనులున్నాయని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత షార్ప్ గా ఉన్న 2 కత్తులు తీసుకుని బాత్రూమ్ కి వెళ్తాడు. అక్కడ ఒక స్కూల్ అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. వీడెతనని స్కూల్ నుండి ఎత్తుకొచ్చి రేప్ చేసి చంపేస్తాడు. ఇక ఇప్పుడేమో తన బాడీని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తూ మటన్ కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఎస్ఐ రామ్ చరణ్ పాండేని చూపిస్తారు. మనోడికి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ, ఎప్పుడు లంచాలు తీసుకుంటూ పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడే చరణ్ దగ్గరికి బాబు అని అతను పరిగెత్తుకుంటూ వచ్చి, చూడండి సార్, నిన్నటి నుంచి నా కూతురు కనిపించట్లేదు, ఈ రోజు మా అమ్మాయి బర్త్డే సార్, తను చాలా చిన్న పిల్ల, ఏమైందో అర్థం కావట్లేదు, మీరే ఎలాగైనా నా కూతుర్ని కనిపెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చరణ్ సీరియస్ గా తీసుకోకుండా, చూడండి బాబు, మీ కూతురు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుందిలే, మీరేం భయపడకండి అని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చి పంపించేస్తాడు. బాబు వెళ్తూ వెళ్తూ తన కూతురు ఫోటోని మిస్సింగ్ బోర్డ్ లో అంటిస్తాడు. ఈ పాప ఎవరో కాదు, ఇందాక ప్రేమ్ చంపాడు కదా, ఈ అమ్మాయినే. అలాగే ఆ మిస్సింగ్ బోర్డ్ లో ఇంకా చాలా ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసి బాబు షాక్ అవుతాడు. వీళ్ళే ఇంతవరకు దొరకలేదు, ఇంకా నా కూతురు ఏం దొరుకుతుందని చాలా ఏడుస్తూ స్టేషన్ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా బాల్ పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోతుంది. ఆ బాల్ ని తీసుకొని రావడానికి అలీ అనే అబ్బాయి వెళ్తాడు. అక్కడ తనకి ఒక మనిషి చేయి కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక వాళ్ళు వచ్చి ఆ హ్యాండ్ ని చూస్తూ, ఈ హ్యాండ్ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిందని అక్కడ ఉన్న జనాలతో చెప్తాడు. అలాగే హ్యాండ్ ని కనిపెట్టినందుకు చరణ్ ఆ పిల్లాడికి 100 రూపాయలు ఇచ్చి చాలా మెచ్చుకుంటాడు. ఇదంతా కూడా ప్రేమ్ పక్కనే ఉన్న ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడు. అదే రోజు నైట్ ప్రేమ్ అలీకి చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు. అయినా కూడా అలీ భయపడకుండా, చూడండి అంకుల్, మా నాన్న ఒక సెక్యూరిటీ గార్డ్, నన్ను మీరేమైనా చేశారనుకో మా నాన్న మిమ్మల్ని గన్తో చంపేస్తారని బెదిరిస్తాడు. రే బుడ్డోడా, అవన్నీ సినిమాలోనే జరుగుతాయిరా, రియల్ లైఫ్ లో జరగవు నాన్న అని చెప్పి చంపేస్తాడు. అప్పుడే మనకి ప్రేమ్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 1983లో ప్రేమ్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మామ తలతో కట్టేసి టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతనితో పాటు తీసుకెళ్లి మటన్ కట్ చేపిస్తాడు. మటన్ అమ్మడం అయిపోయాక అతను ప్రేమ్ ని రేప్ చేయాలనుకుంటాడు. కానీ ప్రేమ్ కి చాలా భయం వేసి తన దగ్గర ఉన్న కత్తితో వాళ్ళ మామని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి లివర్ తినేస్తాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే, ఇప్పుడు కూడా ఆ పిల్లాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాడి లివర్ ని వండుకొని తిందామనుకుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ చోటు కాల్ చేసి పనైందా అని అడుగుతాడు. అయిపోయిందని చెప్పి ప్రేమ్ పిల్లాడిని కట్ చేసినప్పుడు దాచిపెట్టిన ఆర్గన్స్ ని వాడికి ఇచ్చేస్తాడు. అలాగే కరోడ్పతి షో గురించి మాట్లాడుతూ, రే చోటు, ఎవరి వరకు అవకాశాలు ఇస్తున్నారా, నాకు ఒక్కసారైనా ఇస్తే బాగుండు, కనీసం 50 లక్షలైనా గెలుస్తానని చెప్తాడు. అవునారా, గెలిచి ఏం చేస్తావురా అని అడిగితే, ఏముందిరా, నా ఫ్యామిలీతో రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత పైకి వెళ్లి బాత్రూమ్ ని క్లీన్ గా వాష్ చేసి ఆ పిల్లాడి కాళ్ళు చేతులని ప్యాక్ చేసి డ్రైనేజీలో పడేస్తాడు. మిగతా వాటిని పక్కనే ఉన్న మరొక డ్రైనేజీలో పడేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెడతాడు. మరొక వైపు ఆ ఇంటి ఓనర్ బల్బీర్ సింగ్ ని చూపిస్తారు. ఇతనికి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే సొంత మనవరాల్ని అదో రకంగా చూస్తాడు. ఇక అతని కోరిక తీరకపోవడంతో చుమ్కి అనే ప్రాస్టిట్యూట్ ని బుక్ చేసుకుంటాడు. అప్పుడే మనకి చుమ్కిని చూపిస్తారు. తను చాలా అందంగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మతో కలిసి బయటికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే తనకి ఒక కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు దసరా రోజు చరణ్ నాటకం వేయడానికి రవణాసుడి వేషం వేసుకుంటూ ఉండగా అతని దగ్గరికి చుమ్కి వాళ్ళ నాన్న హరి వచ్చి, సార్, నా కూతురు నిన్నటి నుంచి కనిపించట్లేదని కంప్లైంట్ చేస్తాడు. అవునా, అయితే నన్నేం చేయమంటారు
చేయమంటావయ్యా, రేపు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. సార్ నేను చెప్పేది వినండి సార్, చుమ్కీని వాళ్ళ ఓనరే కిడ్నాప్ చేశాడు, మీరే ఎలాగైనా నా కూతుర్ని కాపాడాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా కూడా చరణ్ వాడి మాటలు పట్టించుకోడు. దాంతో హరికి చాలా కోపం వచ్చి, చూడండి సార్, ఏదో ఒక రోజు మీ కూతురు కూడా కనిపించకుండా పోతుంది, అప్పుడు నేను పడే బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందని చాలా సీరియస్ గా చెప్తాడు. ఇక మనోడికి చాలా కోపం వచ్చి, రే మధ్యలో నా కూతుర్ని ఎందుకు తీసుకొచ్చావురా అని చాలా తిట్టి తరిమేస్తాడు. ఇక నాటకం క్యాన్సిల్ అవుతుంది. అలాగే అతను కూతురు కూడా కనిపించకుండా పోతుంది. వెంటనే చరణ్ తన కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ మాస్క్ పెట్టుకుని వచ్చి చరణ్ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ప్రేమ్ ని పిక్ చేసుకోవడానికి చోటు ఒక అంబులెన్స్ ని రెడీగా పెడతాడు. అప్పుడే చరణ్ కి ప్రేమ్ కనిపిస్తాడు. రే ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరవడంతో ప్రేమ్ ఆ పాపని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే అంబులెన్స్ కనిపించడంతో తన కూతుర్ని హాస్పిటల్ కి పంపించేసి చరణ్ ప్రేమ్ వెంట పడతాడు. కానీ కొంచెం దూరం వెళ్ళినాక ప్రేమ్ కనిపించకుండా పోతాడు. అక్కడే చరణ్ కి కనిపించకుండా పోయిన పిల్లల ఫొటోస్ కనిపిస్తాయి. వాళ్ళని చూడగానే చరణ్ కి చాలా బాధేసి వెంటనే తన కూతుర్ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడే చరణ్ వైఫ్ చరణ్ ని చాలా తిట్టి, అసలు మీరు పోలీస్ ఆఫీసరేనా, కన్న కూతుర్ని కాపాడుకోలేని మీరు మిగతా పిల్లల్ని ఏం కాపాడుతారని అడుగుతుంది. దాంతో మనడు సడన్ గా మంచివాడిలా మారిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరొక వైపు ఒక గొప్పింటి కుర్రాన్ని చూపిస్తారు. అతను పాలు తాగి స్కూల్ వ్యాన్ ఎక్కుతూ ఉండగా బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇటువైపు చరణ్ హరి కూతురు కనిపించట్లేదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హరి చెప్పినట్టుగా బల్బీర్ ఇంటికి వెళ్లి డోర్ కొడతాడు. అప్పుడు ప్రేమ్ వచ్చి డోర్ తీసి పోలీస్ ని చూడగానే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చరణ్ బల్బీర్ దగ్గరికి వెళ్లి, చూడండి సార్, హరి తన కూతురు చుమ్కి కనిపించట్లేదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు, ఎంక్వైరీ కోసం వచ్చానని చెప్తాడు. అవునా, కానీ నా సర్వెంట్ ప్రేమ్ హరికి ఎప్పుడో చెప్పాడే చుమ్కి ఇక్కడికి రాలేదని, అయినా మీకు నేను ఏం హెల్ప్ చేయమంటారు అని అడిగితే హరి కోపంగా బల్బీర్ దగ్గరికి వచ్చి, సార్ వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేసి రేప్ చేశాడని చెప్తుంటాడు. అదంతా వింటున్న బల్బీర్ కి చాలా కోపం వచ్చి, రే నోరు ముయ్యరా ఎదవా, అసలేం వాగుతున్నావో నీకైనా అర్థమవుతుందా, నీ కూతుర్ని నువ్వే కాల్ గర్ల్ గా అందరింటికి పంపించి ఇప్పుడు నా మీద నింద వేస్తున్నావేంటి అని తిడతాడు. అది విన్న చరణ్ కి అసలేం అర్థం కాదు. సార్ వీడి కూతుర్ని కాల్ గర్ల్ గా పెట్టడం ఏంటి అని బల్బీర్ ని అడిగితే, అవును సార్, వీడు తన సొంత కూతురుతోనే బిజినెస్ చేస్తున్నాడు, వీడొక బ్రోకర్ నా కొడుకు, నెలకి నేను 30,000 వీడికి ఇస్తున్నా, అలాగే వీడి కూతురికి బోనస్ గా చాలా మనీ ఇస్తున్నా, వీడి ఫ్యామిలీని కూడా నేనే పోషిస్తున్నా అని చెప్తాడు. అది వినగానే చరణ్ కి మైండ్ బ్లాక్ అయిపోయి, రే హరి నీ కూతురుతో బిజినెస్ చేపిస్తున్నావా, ఈయన చెప్పేది నిజమేనా అని అడిగితే, అవన్నీ మీకెందుకు సార్, నా కూతురు నా ఇష్టం, అయినా మీరు పోలీస్ వాళ్ళు కిడ్నాప్ అయిన నా కూతుర్ని వెతకాల్సింది పోయి తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారా అని రివర్స్ లో పోలీసుని తిడతాడు. దాంతో చరణ్ హరిని ఒకటి పీకి, రే నువ్వు తండ్రివేనా, అసలు కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా, సిగ్గులేదేంట్రా నీకు అని చాలా తిట్టి, రే నువ్వు నాకు మళ్ళీ కనిపించకు, కానీ నేను చేయాల్సిన పని చేసి పెడతా, నీ కూతురు ఎక్కడున్నా నేను వెతికి పెడతాను అని చెప్పి వాని పంపించేస్తాడు. ఇక ఈ విషయంలో బల్బీర్ కి చాలా కోపం వచ్చి తన ఫ్రెండ్ అయిన డీసీపీకి కాల్ చేసి జరిగిందంతా అతనికి చెప్తాడు. వెంటనే డీసీపీ చరణ్ తో మాట్లాడుతూ, చూడు నువ్వు వెంటనే స్టేషన్ కి వచ్చేసి అని చెప్తాడు. దాంతో చరణ్ బల్బీర్ ని అడగాల్సిన ప్రశ్నలు అడగకుండానే స్టేషన్ కి స్టార్ట్ అవుతాడు. అప్పుడే ప్రేమ్ చరణ్ దగ్గరికి వచ్చి, ఏమైంది సార్, అలా ఎమోషనల్ అయిపోయారేంటి, వాడి కూతురు ఎక్కడుందో ఎవరికి తెలుసు, అయినా మీకు కూడా కూతురుందా సార్ అని అడిగితే, రే నా కూతురు గురించి నీకెందుకురా, తెలుసుకొని ఏం చేస్తావు, మంచిగా చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళిపో అనగానే, సార్ జాగ్రత్తగా ఉండండి, అసలే మన ఏరియాలో చాలా మంది రౌడీలు ఉన్నారు, మీ కూతుర్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఆ పిల్లాడు కిడ్నాప్ అయినందుకు ఢిల్లీలో మొత్తం హల్చల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు కోటీశ్వరుడు కొడుకు కదా, అందుకే. ఇక చరణ్ స్టేషన్ లోపలికి వెళ్ళగానే డీసీపీ చరణ్ ని బల్బీర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడిగితే, సార్ చుమ్కి అనే అమ్మాయి చివరిసరిగా ఆయన ఇంటికి వెళ్ళిందంట, అందుకే ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళానని చెప్తాడు. చూడు చరణ్, మేమందరం కోటీశ్వరుడు కొడుకు తప్పిపోయిన కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంటే నువ్వేమో ఒక ప్రాస్టిట్యూట్ చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నావా, అయినా వాళ్ళందరూ ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి ఇలాంటి బిజినెస్ లు చేస్తూ ఉంటారు, నాకు తెలిసి వాడి కూతుర్ని వాడే అమ్ముకొని ఉంటాడని చెప్తాడు. చూడండి సార్, చుమ్కి ఎలాంటి అమ్మాయి అయినా సరే నేను కాపాడుతాను, ఆ అమ్మాయిని చివరిసారిగా ఒక రిక్షావాడు బల్బీర్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాడంట, అక్కడే తను కనిపించకుండా పోయిందని చెప్తాడు. అవునా, అయితే నువ్వేమంటావు, బల్బీర్ అతన్ని కిడ్నాప్ చేశాడంటావా, అయినా నువ్వు ఏమైనా చెయ్యి, ఎవరినైనా పట్టుకో, కానీ బల్బీర్ ని మాత్రం టచ్ చేయకు, ఆయన్ని ఈ కేసులోకి లాగద్దు అని చెప్తాడు. ఒకవేళ బల్బీర్ ని టచ్ చేస్తే నెక్స్ట్ నేనేం చేస్తానో చూడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చరణ్ రిక్షావాన్ని అరెస్ట్ చేస్తాడు. వాడి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, అందులో ప్రేమ్ మిస్డ్ కాల్ ఉంటుంది. అది చూసి చరణ్ రిక్షావాన్ని చాలా కొట్టి నిజాలు బయటకు తీసి డీసీపీ దగ్గరికి వెళ్లి చెప్తాడు. చూడండి సార్, చుమ్కిని వాళ్ళ నాన్నే బిజినెస్ లోకి పంపించేవాడు, అలాగే చుమ్కిని డైలీ ఈ రిక్షావాడే తీసుకెళ్లి కస్టమర్ ఇంటి ముందు డ్రాప్ చేసేవాడు, తను కనిపించకుండా పోయిన రోజు కూడా వీడే బల్బీర్ ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, అలాగే బల్బీర్ ప్రతి నెల చుమ్కి వాళ్ళ డాడీకి కొంత అమౌంట్ ఇస్తుంటాడు. ఆ రోజు రాత్రి ఆ రిక్షావాడు 2 గంటల తర్వాత చుమ్కిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి డోర్ ని ప్రేమ్ ఓపెన్ చేసి ఆ రిక్షావాడికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి దూరంగా తీసుకెళ్లి ఏదైనా నదిలో పడేయమని చెప్పాడు. అలాగే చుమ్కిని రైల్వే స్టేషన్ లో విడిచిపెట్టానని ప్రేమ్ చెప్పమన్నాడు. కానీ వీడు
వీడు ఆ ఫోన్ కి కకృతి పడి ఆ ఫోన్ ని పడేయకుండా సిమ్ తో పాటే వాడి దగ్గరే పెట్టుకున్నాడు. ఈ రిక్షావాడు ప్రేమ్ చెప్తే చేశాడు కానీ చుమ్కి కనిపించకుండా పోవడానికి ఈ రిక్షావాడు కారణం కాదు. ఆ బల్బీర్ దగ్గర పనిచేసే ప్రేమ్దే. వాడే చుమ్కిని ఏదో చేసుంటాడు సార్. సో మనం ఆ ప్రేమ్ ని అరెస్ట్ చేసి అడిగితే అన్ని నిజాలు బయటపడతాయని చెప్తాడు. ఇవన్నీ విన్నాక డీసీపీ చరణ్ ని సస్పెండ్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ప్రేమ్ బయటపడితే బల్బీర్ కూడా దొరికే ఛాన్స్ ఉందని ముందే చరణ్ ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేస్తాడు. అప్పుడే టీవీలో ఆ పిల్లాడు దొరికాడని కిడ్నాపర్స్ కూడా దొరికారని చెప్తారు. కట్ చేస్తే కొన్ని వీక్స్ తర్వాత చరణ్ ప్రేమ్ దగ్గరికి వెళ్లి అతన్ని గమనిస్తూ ఉంటాడు. అక్కడ ప్రేమ్ చోటుతో మాట్లాడడం చూస్తాడు. అదే రోజు నేటి ప్రేమ్ కరోడ్పతి ప్రోగ్రాం చూస్తూ ఉన్నప్పుడు బల్బీర్ పిలుస్తాడు. బల్బీర్ ఫారెన్ పాపలతో ఎంజాయ్ చేసి వీడియో తీసి పెట్టుకుంటాడు. ఆ వీడియోని దాచిపెట్టమని ప్రేమ్ తో చెప్పి పంపిస్తాడు. కానీ ప్రేమ్ వీడియోని మళ్ళీ ఆన్ చేసి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఆపేస్తాడు. మరొకవైపు చరణ్ అతని కానిస్టేబుల్ పాఠక్ తో కలిసి మందు తాగుతూ ఉండగా చోటు కనిపిస్తాడు. అప్పుడు పాఠక్ చోటు చేసిన మంచి పని గురించి చెప్తాడు. సార్, ఆ రోజు పాపని వాడే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లాడని చెప్తాడు. విన్ని ఇందాకే ప్రేమ్ తో చూశాడు కదా, సో వెంటనే వాడిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. చోటు పోలీస్ వాళ్ళని బాగా తిడుతూ, రే ఎవర్రా మీరంతా, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, నేను రేపు మా ఊరికి వెళ్లాలని చెప్తాడు. ఇక చరణ్ వాడిని చాలా కొట్టి, రే ఆ రోజు నువ్వు ఒక పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లావు కదా, తను నా కూతురేరా, ఆ రోజు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు అని అడిగితే, సార్ నేను కాదు సార్, ప్రేమ్ చెప్తే చేశాను. ఆ రోజు మీ పాపని కిడ్నాప్ చేసింది నేను కాదు సార్, ప్రేమ్. నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేయండి సార్ అని అడుగుతాడు. అయినా కూడా వదిలిపెట్టరు, చాలా కొడతారు. నెక్స్ట్ డే చరణ్ జాబ్ లో జాయిన్ అయిపోతాడు. అలాగే డీసీపీ పిల్లాడిని పట్టుకున్నందుకు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతాడు. సో చరణ్ కి న్యాయం కోసం పోరాడే ఎస్పీ దొరుకుతాడు. అతనికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇక్కడికి వస్తాడు. రాగానే చరణ్ అతనితో ఫ్రెండ్షిప్ చేసి ప్రేమ్ గురించి జరిగిందంతా చెప్పి చోటు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. మరొకవైపు చోటు దగ్గరికి ఒక ముసలైన అతని కొడుకులు వచ్చి చోటుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళాక చరణ్ ఎస్పీని తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ అక్కడ చోటు కనిపించకపోవడంతో వెంటనే పాఠక్ ని పిలిచి చోటు ఎక్కడ్రా అని అడిగితే, ఏమో సార్, నేను బయటకు తినడానికి వెళ్ళాను, ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదని చెప్తాడు. దాంతో చరణ్ అతన్ని చాలా కొడతాడు. అదే రోజు నైట్ ప్రేమ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెడతారు. ఇక చరణ్ రాగానే ప్రేమ్ అతని కాళ్ళ మీద పడి, సార్ ఆ రోజు మీ అమ్మాయి అని తెలియక ఎత్తుకెళ్లాను, సారీ సార్, మళ్ళీ మీ కూతుర్ని తీసుకెళ్లాను, నన్ను క్షమించమని అడుగుతాడు. సరే గాని ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అని చెప్తాడు. ఇప్పుడా సార్, ఇప్పుడు వద్దు, రేపు అడగండి సార్. ఈ రోజు నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చూడాలి. ఈ రోజు ఒకరు ₹1 కోటి గెలవబోతున్నారు. ఇప్పటి వరకు అంత దూరం ఎవరూ రాలేదు సార్. సో ఇప్పుడు మీరు నన్ను ఇంటికి పంపించారంటే రేపు ఉదయాన్నే నేను స్టేషన్ కి వచ్చి మీరు అడిగిన వాటికి తీరిగ్గా సమాధానం చెప్తానని వాళ్ళతో చెప్తాడు. లేదు లేదు, మాకు ఇప్పుడే సమాధానం చెప్పు, ఆ తర్వాత షో చూడడానికి వెళ్ళమని చెప్తారు. సరే సార్, తొందరగా అడగండి, ఇప్పటికి చాలా లేట్ అయిపోయిందని చెప్తాడు. సరే ప్రేమ్, నీకు చుమ్కి అనే అమ్మాయి తెలుసా అని అడిగితే, అవును సార్ తెలుసు. తెలుసా, మరి తను ఇప్పుడు ఎక్కడుందని అడిగితే, ఇప్పుడు లేదు కదా సార్, చచ్చిపోయింది, నేనే నా చేతులతో తన గొంతు పిసికి చంపేశా అని చెప్తాడు. అది వినగానే చరణ్ చాలా షాక్ అవుతూ ఎస్పీ మొహం చూస్తాడు. అప్పుడు ప్రేమ్, చూడండి సార్, అసలే టైం లేదు, మీరు ఇలా దిక్కులు చూస్తూ ఉంటే నా టైం వేస్ట్ అవుతుంది. సో మీరు అడగాల్సిన ప్రశ్నలేంటో త్వరగా అడిగేయండి అని చెప్తాడు. సరే అయితే నువ్వు చుమ్కిని ఎందుకు చంపావు అని అడిగితే, చూడండి సార్, తను నన్ను గౌరవించలేదు, అందుకే చంపేశా. తను ఆ ఇంట్లో నన్ను పనోడనుకుంది, నాతో ఇష్టం వచ్చినట్టు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడింది, అందుకే లేపేశా అని చెప్తాడు. చూడు ప్రేమ్, ఆ రోజు ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చెప్పమని అడుగుతాడు. ఇక ప్రేమ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్, ఆ రోజు బల్బీర్ గారు ఇంట్లో లేరు. సో నేను ఒక కస్టమర్ తనని బుక్ చేసుకున్నాడని చెప్పి తనకి కాల్ చేసి ఇంటికి పిలిచాను. తనకి కాఫీ ఇచ్చి తాగడానికి డ్రింక్స్ కూడా ఇచ్చాను. కానీ తను నా దగ్గర టైం లేదని నాతో చెప్పింది. కస్టమర్ ఎవరో చెప్తే తను పని చేసుకుని వెళ్ళిపోతానని చెప్పింది. యాక్చువల్ గా తను కొన్ని రోజుల నుంచి నన్నే చూసింది. నేను అనుకున్నాను తను నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటుందేమోనని. ఈ విషయాన్ని నేను తనని అడిగితే అప్పుడు తను గట్టిగా నవ్వి నన్ను ఒక బిచ్చగాళ్ళ చూసి నన్ను చాలా అవమానించింది. అప్పుడు నేను కూడా తనని చాలా తిట్టి తనకి చాలా డబ్బులు ఆఫర్ చేశాను. కానీ తను ఆ డబ్బులు తీసుకోకుండా ఇంకా చాలా తిట్టింది. అసలు నేను ఎలాంటివన్నా తనకు తెలియదు కదా సార్, అందుకే అలా చేసింది. నేను చిన్నప్పుడే మా మామని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి వాడి మీటిని కుక్కలకి వేసి నేను కూడా వాడి పచ్చి లివర్ తిన్నాను. వాడు నన్ను చాలాసార్లు రేప్ చేశాడు, అందుకే అలా చేశాను. ఇక చుమ్కి ఆ రోజు నన్ను అన్ని మాటలు అంటుందా, అందుకే తన చున్ని తీసుకుని పిసికి చంపేశా. ఆ తర్వాత తనతో పడుకొని నా కోరిక తీర్చుకున్నా. బ్రతికి ఉండగా ఇవ్వలేదు, చచ్చాక నేనే తీసుకున్నా. కానీ సార్, నేను తనని చాలా ప్రేమించాను, అయినా ఇలా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను తన బాడీని పీసెస్ గా కట్ చేసి పాతి పెట్టా అని చెప్తాడు. అవునా, అయితే నువ్వు చుమ్కి ఆర్గాన్స్ ని చోటుకు అమ్మేశావా అని చరణ్ అడిగితే, లేదు సార్, నేనెందుకు అలా చేస్తాను, మిగతా వాళ్ళవి అమ్మేశానని చెప్తాడు. అవునా, ఇలా ఎంతమందిని చంపావు అని అడిగితే ప్రేమ్ కాసేపు లెక్క పెట్టుకుని అలీతో సహా మొత్తం 22 మందిని చంపేశా. నాకు చిన్నప్పటి నుంచి మనుషుల మాంసం తినడం అలవాటైపోయింది. సో ఏం చేయమంటారు సార్, అందుకే అందరినీ చంపేశా అని చెప్తాడు. అవునారా, నా కూతుర్ని కూడా చంపేద్దాం అనుకున్నావా అని అడిగితే, సార్
నేను తనని ఎందుకు చంపుతాను సార్, తను మీ కూతురు, నేను పేద పిల్లల్ని మాత్రమే చంపుతాను, వాళ్ళైతేనే ఈ ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం ఉండదు కదా సార్, వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వగలరా చెప్పండి, అందుకే వాళ్ళని టార్గెట్ చేశా. సరే గాని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడగండి, నాకు టైం లేదని చెప్తాడు. సరే నువ్వు చేసిన వాటికి బల్బీర్కి ఏమైనా సంబంధం ఉందా అని అడిగితే ప్రేమ్ ఏమీ చెప్పడు. వెంటనే వాడిని తీసుకెళ్లి సెల్లో పడేస్తారు. సార్ నేను షో చూడాలి సార్, నన్ను వదిలేయండి అని చాలా బ్రతిమిలాడతాడు. అయినా కూడా విడిచిపెట్టరు. కానీ స్టేషన్ లో వాడి కోసం షో ఆన్ చేసి సౌండ్ పెడతారు. ఇక తను ₹1,00,00,000 గెలవడంతో వీడు కూడా తెగ ఆనందపడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ ముసలోడు కొడుకులు చోటుని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మంటలో వేసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేమ్ చుమ్కీని పాతిపెట్టిన ప్లేస్ కి తీసుకెళ్లి తన డెడ్ బాడీని బయటకు తీసి సార్ నేను కనిపెట్టేశానని చాలా హ్యాపీగా చెప్తాడు. అలాగే పక్కన ఉన్న డ్రైనేజీలో నుంచి చాలా శవాలని బయటకు తీస్తారు. ఇంత చేస్తున్న ప్రేమ్ కి కొంచెం కూడా భయం ఉండదు. దానికి కారణం తనకి ఏమైనా బల్బీర్ చూసుకుంటాడని నమ్మకం. ఇక చనిపోయిన ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి చాలా ఏడుస్తూ ఉంటారు. ఈ విషయం దేశమంతా తెలిసి ప్రేమ్ ని చంపాలని చూస్తుంటారు. వాళ్ళని పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతారు. నెక్స్ట్ ప్రేమ్ ఇంటికి వెళ్లి అంతా చెక్ చేసి బల్బీర్ ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం డీసీపీకి తెలిసి ఎవరికో కాల్ చేస్తాడు. ఇక బల్బీర్ ని ప్రేమ్ ని తీహార్ జైలుకి తీసుకెళ్లిపోతారు. జనాలు అయితే మామూలు రచ్చ చేయరు. వాళ్ళు కనిపిస్తే చెప్పులతో కొడుతూ ఉంటారు. వాడి ఇంటిని తుక్కు చేస్తారు. మరొకవైపు కిల్లర్ ని పట్టుకున్నందుకు ఎస్పీకి డీఎస్పీగా ప్రమోషన్ వస్తుంది. కానీ మన చరణ్ ని సర్వీస్ నుంచి తీసేస్తారు. నెక్స్ట్ డే బల్బీర్ ని తన ఫ్రెండ్ కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. జరిగిందంతా ప్రేమే చేశాడని ప్రేమ్ మీద తోసేస్తాడు. ఇదే విషయం న్యూస్ తో కూడా చెప్తాడు. ఆ న్యూస్ ని చూసి చరణ్ వెంటనే ప్రేమ్ ని కలవడానికి స్టేషన్ కి వెళ్లి క్వశ్చన్స్ అడుగుతాడు. చూడు ప్రేమ్, నువ్వు ఆర్గన్స్ అమ్ముకున్న తర్వాత వచ్చిన మనీ ఉంటుంది కదా, అది ఏం చేశావు, ఎక్కడ దాచిపెట్టావు, పోనీ ఎక్కడికి పంపించావు అని అడిగితే కొరియర్ లో పంపించావు అని చెప్తాడు. సరే మీ చోటును మేము కిడ్నాప్ చేస్తే మాకు మస్కా కొట్టి ఇంకెవరో ఎత్తుకెళ్లిపోయారు, సో నువ్వు చోటుతో పంపించిన అమౌంట్ ఇంటికి వెళ్ళలేదు అని చెప్తాడు. అది వినగానే ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ ప్లీజ్ సార్ నా సంఖ్యలు తీసేయండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్తాడు. చూడు ప్రేమ్, నువ్వు నమ్ముకున్న మీ బాస్ అదే బల్బీర్ సింగ్ అంతా నీ మీదే తోసి అతను తప్పించుకున్నాడు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, జీవితాంతం ఇక్కడే ఉంటావు. అయినా నువ్వు బయటకు వచ్చినా కూడా నిన్నందరు చంపేస్తారు. నీ ఊర్లో ఉన్న జనాలే నీ మీద ఉమ్మేస్తున్నారు. బయట అలా ఉంది పరిస్థితి. గానీ ఒకటి చెప్పరా ప్రేమ్, మీ బాస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా అని అడిగితే ఏమీ చెప్పడు. కానీ ఒక ఇంటిచ్చి మా ఊరికి వెళ్ళమని చెప్తాడు. వెంటనే చరణ్ బస్ స్టాప్ కి వెళ్లి పాఠక్ ని ల్యాప్టాప్ తీసుకుని రమ్మని చెప్తాడు. కాసేపటి తర్వాత పాఠక్ వచ్చి ల్యాప్టాప్ ఇచ్చి సార్ ఒక్కరే వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, అసలే రోజులు బాగోలేవు, ఏదైనా పని ఉంటే కాల్ చేయమని చెప్పి పంపిస్తాడు. ఇక చరణ్ ప్రేమూరికి వెళ్లి ప్రేమ్ వైఫ్ ని కలిసి మీ హస్బెండ్ ఏదో సీడీ ఇచ్చాడంట కదా, దాన్ని ఇస్తారా అని అడగగానే తను తీసుకొచ్చిస్తుంది. వెంటనే చరణ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్లే చేసి చూస్తాడు. ఆ వీడియోలో బల్బీర్ అమ్మాయిల మీద చేసిన అరాచకాలు, రాసలీలలుంటాయి. ఆ వీడియో చూడగానే చరణ్ కి వణుకు పుడుతుంది. అప్పుడే జ్యోతి వచ్చి చూడండి సార్, ఈ హత్యలన్నీ మా ప్రేమే చేశాడా అని అడిగితే చూడమ్మ జ్యోతి, కేసు ఇంకా కోర్టులోనే ఉందని చెప్తాడు. అయినా సార్ ఒక మనిషి ఇంత దారుణంగా చేస్తాడా అని అడిగితే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. రోడ్డు మీదకి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒక వెహికల్ వస్తుంది. అందులో ఎక్కి సిటీకి వెళ్తూ ఉంటాడు. అందులో ముసలైన ఆయన కొడుకులు ఉంటారు. ఇక చరణ్ ని చూసి మీరేం చేస్తుంటారు అని అడిగితే పని కోసం తిరుగుతుంటాను, మరి మీరేం చేస్తారు అని చరణ్ అడిగితే మేము ఒక వ్యక్తిని వెతుక్కుంటూ దారి తప్పిపోయామని చెప్పి ఆ వ్యక్తి ఫోటో చూపిస్తాడు. అందులో మనోడే ఉంటాడు. ఆ ఫోటో చూసి అడిగేలోపే ఇద్దరు కలిసి దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత ఆ సీడీని విరగొట్టి పడేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 6 months తర్వాత బల్బీర్ ని కోర్టు నిర్దోషిగా వదిలేస్తుంది. కానీ ప్రేమ్ కి ఉరిశిక్ష వేస్తారు. అప్పుడే స్టేషన్ లో పాఠక్ ని చూపిస్తారు. పాఠక్ చరణ్ ప్లేస్ లో ఎస్ఐగా కూర్చొని చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ సొంత ఫ్రెండ్ తోనే ఆడుకుంటాడు. ఇప్పుడు మనం అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళేద్దాం. ఆ రోజు ఆయన ఫోన్ చేసింది ఎవరికో కాదు, పాఠక్కే. పాఠక్ కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నెక్స్ట్ ఎస్ఐని చేస్తా అని చెప్పగానే పాఠక్ చోటు ఉన్న అడ్రస్ చెప్తాడు. వెంటనే అతను ముసలాయనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అందుకే ముసలుడు కరెక్ట్ గా చరణ్ కన్నా ముందే వెళ్లి వాడిని కిడ్నాప్ చేసి లేపేస్తారు. ఆ తర్వాత చరణ్ సీడీ కోసం వెళ్తున్న విషయం కూడా పాఠక్ వాళ్ళకి చెప్పి ఉంటాడు. అందుకే ఈ ముసలుడు కరెక్ట్ గా చరణ్ దగ్గరికి వెళ్లి లేపేసి తెలిసిందేగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్రూఫ్ దొరకకుండా చేసేస్తారు. యాక్చువల్ గా ఇదంతా కూడా బల్బీర్ ని కాపాడడానికి చేస్తారు. ప్రేమ్ చేసే కిల్లింగ్స్ లో బల్బీర్ కి హ్యాండ్ ఉందో లేదో తెలియదు, కానీ ఫారెన్ వాళ్ళను మాత్రం బాగా వాడుకుంటాడు. ఇక చరణ్ విషయానికి వస్తే మనోడు మిస్సింగ్ అని స్టేషన్ లో పోస్టర్ వేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత చరణ్ కనిపించకుండా పోవడానికి కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. అప్పుడే చరణ్ తో ఫ్రెండ్లీగా పనిచేసిన కానిస్టేబుల్ ఇంటికి ఒక పార్సల్ వస్తుంది. అందులో మరొక సీడీ ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కాదు, ఇందులో ఇంకెన్ని దారుణాలు ఉన్నాయో మరి. పాపం అనవసరంగా చరణ్ చనిపోయాడు, వీడికి మాత్రం శిక్ష పడలేదు. మూవీనే ఇలా ఉంటే రియల్ గా ఎలా ఉంటుందో బాబోయ్, ఊహించుకుంటేనే నరాలు కట్ అయిపోతున్నాయి. ఎనీవే, ఇక్కడతో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.